విన్నపాలు మర్యాదలు పార్టీలు రాష్ట్రపతి నిలయంలో రోజంతా సందడే సందడి మాన్సూన్ విడిదిలో ఉన్న దాదాను కలిసేందుకు ఇవాళ కూడా నేతలు పోటీ పడ్డారు. సెక్షన్ 8 పై ప్రెసిడెంట్ ముందు కూడా పాత పాటే పాడారు ఏపీ నేతలు. అతిరథుల రాకతో రాష్ట్రపతి నిలయం మెరిసిపోయింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో రాజ టీవీతో వెలిగిపోయింది. రాష్ట్రపతి నిలయంలో సాయంత్రం జరిగిన అట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సినీ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన టీ పార్టీని ఎంజాయ్ చేస్తూ సరదాగా గడిపారు. మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆంధ్రప్రదేశ్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రత్యేకంగా కలిశారు. ఉదయం ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపీలు చిరంజీవి, కేవీపీ, మాజీ ఎంపీలు దాదాను కలిశారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితిని వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాల్సి ఉన్నా కేంద్రం నాంచుతోందని కంప్లైంట్ చేశారు. ఓటుకు నోటును సీబీఐకి అప్పగించాలన్న లీడర్స్ హైదరాబాద్లో సెక్షన్ 8 అవసరమేనని దాదాకు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ లో మరో ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అవడం, ఒకరికొకరు ఆరోపణలు చేసుకోవడం, దీని మీద న్యాయం జరగాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి, దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి అని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రం విడిపోయిన బైఫర్కేషన్ నుంచి 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మొదటి నుంచే ఈ సెక్షన్ 8 అమలు చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు తన నెత్తి మీదకి వచ్చేంత వరకు దీని గురించి పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏపీ మంత్రులు ప్రెసిడెంట్తో భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూను హైలైట్ చేస్తూనే హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాలని రిక్వెస్ట్ చేశారు. తమపై తెలంగాణ సర్కార్ అజమాయిషీ చేస్తోందని దాదాకు ఫిర్యాదు చేశారు ఏపీ మంత్రులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ విధంగా ఇక్కడ ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు, ఆంధ్రోళ్ళని పదే పదే ఆ యొక్క పదాన్ని ఉచ్చరిస్తూ ఏ విధంగా మనసు బాధ పెడతా ఉన్నారు, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకువెళ్లాము. సౌత్ ఇండియా టూర్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రతిరోజు నేతలతో సమావేశమవుతూ బిజీగా ఉంటున్నారు.